ముందుగా టమాటా రసం లేదా టమాటా చారుకు కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందామండి. దీనికోసం నేను ముందుగా 4 పండు టమాటాలు తీసుకునే విధంగా తరిగి పెట్టుకున్నాను. కొద్దిగా చింతపండు తీసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా, 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ కారపొడి, హాఫ్ టీ స్పూన్ అంత పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 3 స్పూన్ల ఆయిల్. ఈ పౌడర్ని నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. దీనికోసం నేను 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ అంత మెంతులు, కొద్దిగా కొబ్బరి, 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మిక్సీకి వేసుకున్నానండి. ఈ విధంగా పొడి చేసుకున్నాను. తర్వాత 3 ఎండుమిర్చి, 1 ఉల్లిపాయను తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను, 1 స్పూన్ ఆవాలు. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని టమాటా వేసుకోవాలి. తర్వాత 2 గ్లాసులు వాటర్ పోసుకొని చింతపండు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. అలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత దించేసుకొని వేరొక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా చల్లారాక 2 గ్లాసుల నీళ్లు పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న దాని తర్వాత స్టవ్ పైన వేరొక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఎర్రబడ్డాక ఇందాక మిక్సీకి వేసుకున్న పౌడర్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని తర్వాత ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నటువంటి టమాటా రసంని కలుపుకోవాలి. కలుపుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడకనిచ్చి చూసుకోవాలి. తర్వాత ఉప్పు సరి చేసుకోవడమే.